అందరికీ నమస్తే అండి. లమసింగ్ అపూర్వ ఛానల్ కి ఈ రోజు రెసిపీ వచ్చేసి జాక్ ఫ్రూట్ తో బిర్యానీ ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దానికి కావాల్సినవి కూడా చూపిస్తాను. ఇప్పుడు మా లమసింగ్ లో మేము జాక్ ఫ్రూట్ తో బిర్యానీ ఎక్కువగా చేసుకుంటుంటాము. అది అందరికీ తెలుసు. అది పచ్చికాయతో కూడా మీరు చేసుకుంటారు. మీలో చాలా మంది పచ్చికాయని కట్ చేసుకుంటూ దాంతో బిర్యానీ చేసుకుంటారు. మేమేమిటంటే సంవత్సరానికి సరిపడ్డది కూడాను మేము బిర్యానీ మసాలా అనేది రెడీమేడ్ గా తయారు చేసుకొని పెట్టుకోవడం జరుగుతుంది మా ఎఫ్పిఓలో. దాంతో ఇప్పుడు మీకు బిర్యానీ ఎలా చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మెయిన్ బ్యాచిలర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా చూడండి. ఇప్పుడు జాక్ ఫ్రూట్ బిర్యానీకి ఏమేమి కావాలో మనం కట్ చేసుకుందాం. బిర్యానీకి కావాల్సినవి నేను కేజీ రైస్ చేయాలనుకుంటున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3, పచ్చిమిరపకాయలు ఒక 6, టమాటాలు ఒక 5 వేసుకుంటున్నాను. మీడియం సైజు చిన్నవి. ఇందులో మీరు వేసుకోవాలనుకుంటే క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే అన్ని స్కిప్ చేసేవచ్చు. బిర్యానీ మసాలా అనేది మాకు కోల్డ్ స్టోరేజ్ లో మేము పెట్టుకోవడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఈ కట్ చేసిన తర్వాత కూడా నేను అది తీసుకొచ్చి మీకు నేను చూపిస్తాను. ఇది మా కోల్డ్ స్టోరేజ్. ఇది మాకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఇది మేము తయారు చేసుకున్న పచ్చళ్ళు కానీ, కారం పొళ్ళు కానీ, ఇంకా బిర్యానీ మసాలాలన్నీ కూడా మేము ఇక్కడ స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అవి తీస్తాను, చూడండి. ఇది జాక్పూట్ బిర్యానీ మసాలా అంటే చెప్పాను కదా. బిర్యానీ అన్ని మసాలాలన్నీ ఇందులో ఆల్రెడీ కలిపేసి ఉంచుతాం. ఇది డైరెక్ట్గా మనం బిర్యానీ రైస్లో డైరెక్ట్గా వేసుకోవటమే. పొయ్యి అయితే అంటుకుంది. ఇప్పుడు ఈ మట్టి కుండని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మట్టి కుండలోనే మన బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలని ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయలని కాసేపు వేగనిద్దాము. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటా మగ్గేలోపు ఆల్ స్పైసెస్ ఆకును పుదీనా తీసుకొని వద్దాం రండి. ఇప్పుడు ఆల్ స్పైసెస్ ఆకు కోసుకుందాం. టమాటా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి, ఎంతవరకు ఉడికిందో. సరే అండి, టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా ఉంది కదండి, దీంట్లో ఆల్రెడీ అంత అల్లం వెల్లుల్లి మసాలాలు అన్నీ కలిపింది. ఇది డైరెక్ట్గా దీంట్లో వేసుకోవటమే.
ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ మసాలాల్లోనే సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి మేము డైరెక్ట్గా వేసేసుకున్నామండి. మీకు ఏమైనా సాల్ట్ కానీ సరిపోకపోతే కనుక మీరు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఎసరు మరిగిన దాకా చూద్దాం. సరే అండి, ఎసరు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో వేసేసుకుందాం. సరే, ఇప్పుడు వేసుకున్న రైస్ని ఒకసారి కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసుకోండి. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ కలుద్దాం. చాలా బాగా వచ్చిందండి, పొడి పొడిగా వచ్చింది. చూడండి, రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా వచ్చింది చూడండి. మొక్క చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. ఇది మటన్ అంటే ష్యూర్గా నమ్మేస్తారు. జాక్పూర్ బిర్యానీకి పెరుగు చట్నీ కాంబినేషన్ అండి. పెరుగు చట్నీ దగ్గర తింటే కనుక సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ టేస్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడు చూడడానికైతే చాలా బాగుందండి. మరి టేస్ట్ చేద్దాం. బిర్యానీలోకి అయితే పెరుగు చట్నీ ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడేనండి దీనికి టేస్ట్. చాలా బాగుంది. అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా సరిపోయినాయి. నాకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ పనసకాయ బిర్యానీ మసాలా కావాలనుకుంటే మన లంబసింగి FPOలో ఇది అవైలబుల్గా ఉంటుందండి. మీరు పైన నెంబర్కి మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అవుతే మీకు ఈ మసాలా అనేది మీకు ఇంటికి పంపిస్తాం. థ్యాంక్ యూ.